జిల్లా మాడిమిల్లి మండలానికి సంబంధించి దేవరపల్లి బాయ్స్ ఆశ్రమ హై స్కూల్ ఏదైతే ఉందో ఈ రోజు ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారుగా రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో 68 మంది అన్కాన్షియస్ గా ఉండి అడ్మిట్ అవడం జరిగింది. అలాగే ఇంకా కొంచెం మంది ఒక 18 మంది అక్కడ మాడిమిల్లి హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది. ఇప్పుడే వచ్చి మేము చూడడం జరిగింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందంటే ఒక్క ఐసీయూలో ఒక బెడ్ మీద 7-8 మంది పిల్లలు ఒక బెడ్ మీద ఉండి ఒక సింగిల్ బెడ్ మీద 7-8 మంది పిల్లలు పడుకొని ఆ సెలవులు కొన్ని కూర్చొని కూడా సెలవులు పెట్టించుకున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. నిజంగా ఎంత దారుణం అంటే పిల్లలందరినీ కూడా మేము మాట్లాడడం జరిగింది, వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళు ఇలా సరిగా ఉడకనటువంటి రైస్ పెట్టారండి, మార్నింగ్ టిఫిన్ లో కూడా ఇడ్లీ పెట్టారు, అలాగే బొంబాయి చట్నీ ఏదో పెట్టారు, బొంబాయి చట్నీ కూడా చేదుగా ఉందని చెప్పేసి. ఎందుకంటే మెయిన్ ఇటువంటి ఇష్యూస్ ఇవే కాదు, గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రంపచోడవరం నియోజకవర్గంలోనూ ఇదే ఆశ్రమ పాఠశాలలో వరుసగా డెత్స్ జరిగినాయి. వరుస డెత్స్ జరిగినప్పుడు కూడా ఇదే మాడిమిల్లి మండలంలో ఒక పాప సస్పెక్టెడ్ గా తనకు దెబ్బ తగిలి చనిపోతే ఇక్కడ పోస్ట్ మార్టం చేశారు. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెప్పలేదు. అలాగే ఇదే రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఒక ఆశ్రమ స్కూల్లో ఒక పాప నా షోల్డర్ హైట్ కూడా ఉండదు పాప, ఆ కుర్చీ ఎక్కితే సీలింగ్ నాకే అందదు. అలాంటి సీలింగ్ కి హ్యాంగ్ చేసుకొని చనిపోతే పాప ఎందుకు చనిపోయిందో కూడా ఈ రోజుకి కూడా తేల్చలేనటువంటి పరిస్థితులు. అలాగే ఒక అబ్బాయి బయటికి స్కూల్లో నుంచి బయటికి వెళ్ళిన అబ్బాయి అదే ఆశ్రమ స్కూల్లో మాడిమిల్లి నుంచి ఇక్కడ చోడవరంలోనే ఆ అబ్బాయి సస్పెక్టెడ్ గా చనిపోయిన పరిస్థితి. ఇలా వరుస పెట్టి గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు చనిపోతున్నా గానీ ఈ ప్రాంతం మీద ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు గాని, ఉన్నటువంటి పాలకులు గాని, ఐడీడీఏకి సంబంధించిన అధికారులు గాని ఎటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ రోజు పిల్లలకి ఏదైతే ఆశ్రమ స్కూల్లో దాని పిల్లలు ఉన్న పిల్లలకి సుమారుగా 80 మందికి పైచిలుకు అస్వస్థతకు గురయ్యి ఈ రోజు హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఐసీయూలో మరీ దారుణమైన పరిస్థితులు. ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కూల్